So hey guys, welcome back to my new day. This is me Anand Kumar. So Toolpet vlog, Ganesh vlogs ana Ganesh vlog and finally వచ్చేసింది. ఈ రోజు మనం Toolpet పోతున్నాం. ఫస్ట్ అయితే ఒక చిన్న టెంపుల్ కి పోదాం. అరే నవ్వకువా, నువ్వు సిగ్గుపడకు. ఎవడో అయితే మనకెందుకు, ఇక్కడ ప్రతి దాంట్లో నవ్వు. ఈరోజు బ్యాడ్ వర్డ్స్ ఏమో యూజ్ అయ్యింది, మనం దేవుని కాడికి పోతాం. సో నో బ్యాడ్ వర్డ్స్ ఈరోజు ఎక్కువ ఉండవు. సో ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్ పోదాం, కృష్ణుని టెంపుల్. ఆడికి వెళ్ళి సీదా Toolpet కొట్టేద్దాం. చిన్నోడు మంచి మంచి గణేష్ అన్నీ చూపెడితే ఈరోజు క్రేజీ ఉంటుంది వ్లాగ్. చిన్న లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వస్తూనే ఉంటాయి. చలో పోదాం నడ్రి, చలో దీ బాయ్ బండి, లెట్స్ గో. సో ఇక్కడ ఎక్కువ గర్ల్స్ ఉన్నారు గాయస్, సో సిగ్గుపడాల్సిన టైం ఇప్పుడు, అందుకే బ్లాగ్ తీస్తలే. లోపలికి వచ్చినాం చూడరు, అడిగి వేసి వచ్చినాం ఇప్పటిదాకానే. చల్లగా మనం బయటికి వెళ్ళిపోం Toolpet. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నా చిన్న. సో గాయస్ ఇగో గుడిలోకి వేసి వచ్చేసినాం, మొత్తం దర్శనం అయిపోయింది. హరే కృష్ణ. చలో ఇప్పుడు Toolpet పోదాం ఇక. మంచిగా అన్ని గణేష్ చూసి చూద్దాం అన్నమాట. చలో లెట్స్ గో. లోపల డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఎక్కువ చూపెట్టలే, అందరూ పూజ గీజ అంతే చేసుకుంటారు కదా, పాడుకుంటారు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ అని ఎక్కువ ఏం తీయలే, మాట్లాడలేదు ఎక్కువ. చలో Toolpet పోదాం ఇక. వీళ్ళు మంచి డైరెక్ట్ Toolpet పోదామంటే మళ్ళీ ఏం అది చాయ్ మిలన్ అంటారు. మళ్ళీ మైనా రిటర్న్ పోయి మళ్ళీ చాయ్ వేసి మంచిగా పోదాం ఒకటేసారి అని అంటారు. మళ్ళీ మైనా పోదాం నడ్రి ఇక. గాయస్ చాయ్ మలానికి వచ్చినాం మేము. తెలంగాణ స్టైల్ ఎదుటి ఆకలి అవుతుందని ఇది తీసుకున్నాం. మస్తు ఇది తినక అని చాయ్ అవుదామా. లోపలికి పోగానే టెంపుల్కి, ఇస్కాన్ టెంపుల్కి వేరే వైపు ఒకటేసారి. ఆ పాటలు గీటలు మొత్తం ఒకటేసారి మూడ్ చేంజ్ అయిపోయింది ఇట్లా నీట్గా. ఒకటేసారి గూస్బంప్స్ వచ్చేసినాయి. నేను ఫస్ట్ టైం పోయినా ఇస్కాన్ టెంపుల్. వేరే టెంపుల్కి పోయినా ఆడ సికింద్రాబాద్ అని, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఊరే అందరూ వస్తుంది. సండే సాటర్డే ఉంటుంది ఎక్కువ క్రౌడ్. వీకెండ్ కదా, వీకెండ్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మంచిగా ఉంది వా, మంచిగా ఉంది చాయ్. మొత్తం ఏడా ప్రమోషన్ రాకురి, ప్రమోషన్ ఏం లేదు. రాకురి ఆర్డర్ నిలబడి చాలా ప్రమోషన్ చేసిన. ఏది బిస్కెట్ తీసుకోరు, ముడుకులు గీరుకొని వేసుకోవాలా. బిస్కెటే పడతలేవు అది ఇట్లా. నాడుంది బిస్కెట్. అంటే Toolpet చాలా పోదామంటే లోపల ట్రాఫిక్ చూడు. బండి మనది ఆడుంది, ఇరికిపోయింది. మా Toolpet ఇంత ఉంటుంది. ఇంకా ముంగట అయితే బస్ట్ గణేష్ పండుగ సీజన్ తీసుకుపోయేటప్పుడు. సో గాయస్ వచ్చేసినాం Toolpet ఫైనలీ. ఇంకో ఒక ఇంట్లోకి వచ్చినాం చూడు. మేము 2 years ఈయనే తీసుకుండే గణేష్, అందుకే ఇక్కడికి వచ్చి చూసుకోమని వచ్చినాం. మేము 2023లో 2024లో ఈయనే తీసుకున్నాం గణేష్. 2025లో వేరే కాడ చేంజ్ అయినాం. కానీ ఇది ఒక రూమ్ ఉంటుంది ఇంటి లోపల. క్రేజీ ఉంటాయి కదా వినాయకులు, చిన్న ఉంటాయి. 5 feet కిందనే ఉంటాయి, వస్తుంటాయి. గణేష్ అయితే మెంటల్ ఉన్నాయి, బుర్రపాడు. ఇది ఉంటాయి స్టోన్స్, వీటితోనే ప్రే చేస్తారు. వేరేది వచ్చేస్తుంది, ఉంటాయి గ్లో వేరేది వచ్చేస్తుంది. కుందన్స్ రైట్. జరుగు నాడు వీడికి వెళ్ళి వేరే కాడికి పోదాం. పెద్ద గణేష్ల కాడికి పోదాం. ఇటు సైడ్కి వెళ్ళి ఆడింది, ట్రలీ ఆడింది గణేష్.
క్రేజ్ ఉంది గణేష్ అయితే. కృష్ణుడి గుడికి వచ్చినాం, కృష్ణుడి దర్శనం ఇచ్చింది. సో గాయస్ ఇగో బండి అయితే పెట్టేసినాం, మేము వెళ్ళి తిరుగుదామంటారు నడుచుకుంటా. ఇలా అర్థమైతే ఇలా గెలవదు, నేను చూపెడతాడు. ఇప్పుడు దూరం దూరం ఉంటాయి, ఇప్పుడు ఎంత నడుస్తారో చూసాం. నడరి భయ. ఎట్లా అంటే ఒక్కొక్క పీస్ ఒక 5-10 గణేష్లు ఉంటాయి కదా, ఒక్క పీస్ క్రేజీ ఉంటున్నాయి. వాడు ఎట్లుంది చూడరు గణేష్. బ్యాడ్గా అనిపించినాయి లోపల రాగానే. లాగౌట్ వచ్చి బ్యాడ్ ఉన్నాయివా. జరుగు జరుగు. ఇయర్ ఇగో ఈ గణేష్ కొంచెం పెద్దగా ఉంది తెలుసా, పెద్దగా ఉన్నాయి గణేష్. ఒక గణేష్ మా ఇల్లు అంత ఉంది. ఒక్కొక్క గణేష్ మా ఇల్లు అంత ఉంది. అడిగి చూపెట్టు, ఇగో గణేష్ చూపెట్టు. ఆ గణేష్ చూడు, ఆ గణేష్ చూడు. ఈ గణేష్ చూస్తావు. పెద్దగా ఉంది తెలుసా గణేష్. ఆడుకుని మా తోడు ఇంత ఇంత పెద్ద గణేష్. 2 గణేష్లు ఉన్నాయి, ఒకటే 2 ఉన్నాయి. ప్లేస్ పేరు ఏం పేరు? ప్లేస్ పేరు చెప్పేసి. గణేష్ సింగ్ వాళ్ళకి అందరికి తెలిసి, డూల్పేట వచ్చేట ప్రతి ఒక్కరికి తెలుసు. నేను లాస్ట్ ఇయర్ చూపెట్టిన, లాస్ట్ ఇయర్ చూపెట్టిన. గణేష్లో అయితే బస్ట్ అవుతాడు. రైట్ సైడ్ కూడా కలర్ ఇంకా రాలే కానీ గణేష్ ఎట్లా కాలు ఎంత పెద్ద ఉంది చూడు ఒకసారి. చిన్న గణేష్, పక్కకున్న గణేష్ కాలు ఎంత పెద్ద ఉంది. ఏమంటావు మన ఇంటి పేపర్లు, ఏమంటావు రాకేష్? ఇంటి పేపర్లు పెట్టి మన వేద్దామా మళ్ళా ఎట్లా? ఇక ఆన్ చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్. సేమ్ అట్లనే చిన్న ఉంది అని కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ గణేష్ కదా ఆడు ఉంది, ఈ గణేష్ కదా బ్రో ఆడు ఉంది. లోపల చూడు, లోపల లోపల ప్రాసెస్లో ఉంది గణేష్, ప్రాసెసింగ్లో ఉన్నాయి లోపల. ఇంకా గణేష్లు ఉన్నాయి కానీ క్రేజీ చూడు. ఇంటి పేపర్లు పెట్టినా గణేష్ రాదు. ఇంటి పేపర్లు పెట్టి జాబ్ పేపర్లు పెట్టి అడ్వాన్స్ ఓన్లీ అడ్వాన్స్. ఇంటి పేపర్ అంత ఉండదు కానీ కష్టం కాకుండా మన మన రేంజ్లో అవతల ఉంది చాలా. అన్నీ ఉన్నాయి, అన్ని దీని లోపల ఉన్నాయని మన రేంజ్ అవతలనే ఉంది. మ్యాడ్ ఉన్నాయి కాకపోతే ఉన్నాయి అట్లా 30, 25, 20, 25, 26, 27 అన్నీ అవే ఉన్నాయి గణేష్. నడ్రి మనం వేరే షెట్ కాడికి పోవాలి. మస్తు విశేషం మనం మళ్ళీ మనకి రేట్లు చూస్తే భయం అవుతుంది. నడ్రి పోదాం. వీడియో ఇంట్లో ఉండి వస్తాడు, వీడియో ముంగట రా అంటే సిగ్గుపడతాడు. సో గాయ్స్ మనం సుందర్ కళాకాడి కాడికి వచ్చినాం. మాట్లాడుతున్నా ఆల్రెడీ సుందర్ కళాకాడికి వచ్చినాం. చలో లోపలికి మళ్ళీ ఎంట్రీ. ఆల్రెడీ ఫోన్లో 20% ఉంది ఛార్జింగ్. कितने 20 रुपये. चलो आधा तो देखे గణేష్ ఎందుకు తింటా మేడం. ఏ గణేష్ ఇచ్చినా బుద్ధి అవుతుంది, మంచిగా గణేష్ కూడా వదలబుద్ధి అవుతుంది. కాకపోతే రేటే మన బడ్జెటే మన చాలా దూరం ఉంది. Only lakhs, no thousands. Only lakhs, no thousand talk. Only lakhs. Only rich can afford.
సిద్ధు మనం దుల్పేట్కి వచ్చినాం. దుల్పేట్లో సుందర్ కళాకార్ బాయ్ చెప్తున్నా తీస్తుంటాను చెప్పి మనది వ్లాగే. బాయ్ ఎట్లుంది బాయ్? గణేష్ చెప్పు బాయ్. గణేష్ ఎట్లుంది చెప్పు బాయ్. గణేష్ ఎట్లుంది చెప్పు బాయ్. ఎంత ప్రైస్ అడిగినా బ్రో? మన బడ్జెట్ జర బడ్జెట్ మన ఓవర్ బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది. ఇంటి పేపర్లు అడుగుతున్నట్ట బ్రో. బ్రో నేను బ్లాగ్స్ చేస్తా చెప్పు బ్రో. సిగ్గుపడకు. బ్లాక్ బీస్ట్ ఎప్పటి నుంచి చెప్పేసే సబ్స్క్రైబ్. ఫస్ట్ బ్లాగా తీసే బాయ్. స్టార్ట్ వైరలే బాయ్. చెప్పేసే ఛానల్ పేరు చెప్పు ఒకసారి. బ్లాక్ బీస్ట్ పక్కా చూడాలి అందరూ. లోపలికి చూస్తే ఖాళీ బ్లస్ట్ అయిపోతారు రోడ్డు ఇంకా ఖాళీ చిన్నది ఇంకా లోపలైతే బస్ట్ ఇంకా 5 లక్షలు. సో మనం ఇప్పుడు గాయస్ మన ఉకాత్ బయటికి పోదాం. చూడండి హెవెన్ ఆఫ్ టు హెవెన్. ముంగట నుంచింది ఖాళీ ఫస్ట్లా ఖాళీ ఒక్క గణేష్ 5 lakhs ఖాళీ. ఒకటే గణేష్ 5 lakhs. సరే అదే నుంచే పోవా. సైడ్కి వస్తుంది చూడు మనోడు. నుంచో పో. రేజీ పెద్దోడు గణేష్ మళ్ళా ఎట్లు బరాబర్ ఉంది గణేష్. 2 కళ్ళు జరుపు. దూరం నుంచి చూడాల్సి వస్తుంది. నువ్వు ఎంత దూరం పోతే అంత స్లో సౌండ్ తక్కువ వస్తుంది బ్రో. నీకే అర్థమవుతుంది. సో ఇది అది క్రేజీ ఉంటాయి గణేష్. గణేష్ గ్యాంగ్స్టర్ డైరెక్టర్. ప్రతి ఒక్క దేవుని రూపం ఉంది. రైట్ నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. సో గాయస్ ఇక్కడ సీన్ ఏంటంటే ప్రతి ఒక్క దేవుని రూపం ఇది కదా, ఒక గాడ్ రూపం. ఆడ బుద్ధుడు, బ్రహ్మదేవుడు, నరసింహస్వామి, కృష్ణుడు, ఇంకా కొంతమంది మనకు ప్రతి ఒక్క దేవుని క్యారెక్టర్ ఉంది. గణేశుడు ఊడురుగా ఎట్లా కనిపిస్తుంది ఊడురుగాలి ఎర్ర పాడు. అప్పుడు డూల్పేట రావాలంటే ఎట్లా కొట్టుకుంటే తెలుసా, ఇంట్లో మా అన్నులకు అడుగుతుంది అన్నా తీసుకోవానా ఏడుస్తుండే. అప్పుడు రావాలంటే వచ్చేస్తున్నాడు. క్రేజీ ఉంటుండే ఆ డేస్. వేస్తే అప్పుడు చూస్తే మ్యాడ్ అయిపోతుంది. ఈయన ఉండబోతుంది. ఇదే ఓబుదవుతలే. ఇంకా 2-3 ప్లేసెస్ తిరిగితేనే ఇంత ఉంటే ఇంకా మస్తు టైం దూల్పేట తినేమంటే తిరిగితే ఇంకా మ్యాడ్ ఉంటుంది. కానీ మెయిన్ ప్లేసెస్ అన్ని ఇవే. మెయిన్ సుందర్ కళాకార్, ఇంకా గణేష్ కళాకార్, ఇంకా డూల్పేటనే చూసినాం ఆడ. ఇంకా ఫస్ట్ మేము చూసినాం చిన్న గణేష్ అంటే ఆడ. कितने भैया तुम हम लोग को देख रहे हैं, हमारे पास पैसा ही नहीं है. మమ్మల్ని చూస్తున్నాడు. రూపాయలు పెట్రోల్కి 100 అయిపోయినాయి పైసలు. ఇదంతా తిరిగి వస్తున్నాం మేము. ఛాయలు గిల్ పెట్రోల్ ఆగి కానీ మా మొక్కలు చూస్తుండే తీసుకుంటే ఏమన్నా. సో గాయస్ ఇదో సుందర్ కళాకారిపై అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఏడు ఇస్తామో తెలియదు, ఐడియా లేదు నాకు. నెక్స్ట్ స్టాప్. సో గాయస్ ఎరకాడికి వచ్చినాము. దేవుని పాటలు వస్తున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోరి. మంచిగా ఇంటే అట్లా మొత్తం అలాగున్నాయి గణేశులు. వేరే ఉన్నాయి గణేష్ స్టైల్ డిఫరెంట్. మొత్తం ముంబై స్టైల్ అన్నీ. అయితే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయితే అప్పటికెళ్ళి ఓజీ అంటాడు. 70-80 ఉంటాయి అంటే దానికన్నా ఎక్కువ ఉంటుంది అంటారు. బండి నా ఫోన్ ఇన్ ఫోన్ పెట్టేస్తే కష్టం అది. అప్పటికి వస్తుందా? నా ఫోన్ వచ్చేస్తాయి. ఎత్తుకొని పోవాలి నడుచుకుంటా. నో టాటా ఇక బాలాపూర్ గణేశన్ కాడికి పోదాం. బాలాపూర్ లాస్ట్ ఇయర్ బ్లాగ్స్ లాస్ట్ ఇయర్ వీడియోలోకి ఉండే, లాస్ట్ ఇయర్ బ్లాగ్స్లోకి ఉంటుంది ప్లేస్. పక్క వస్తాం ఇక్కడ చిన్న గణేశ్వర వాళ్ళని కమిటీ వాళ్ళు
రోడ్ల మీద ఆడు ఈడబి ట్రాఫిక్ జామ్. అది ఇప్పుడు మనం ఔకాత్ కాడికి వచ్చినాం. ఇవి ఔకాత్ కన్నా ఎక్కువ లడ్డు వస్తాయి. మన ఔకాత్ వస్తాయి వచ్చేస్తాయి మన అవకాశాలు ఇవి వచ్చేస్తాయి గాయస్. ఇవి వచ్చేస్తాయి లెవెల్ 12,000. 50,000 అంటాడు వా. 11,000 అంటారు ఏం బా. అవి 20,000 మీదనే చెప్తాడు ప్రతి ఒక్కటి ఉంది లోపల. 50,000 చెప్తాడు ఈ గణేష్ గణేష్ లోపల పోతుంటే మధ్యలో బాలాపూర్ గణేష్ కాడికి పోతుంటే మధ్యలో నేను ప్రతి ఇయర్ చూపెడతాను. అట్లనే ఇయర్ బి చూపెడదామని చెప్పి లోపలికి వచ్చేసిన తీసుకొని. చలో మంచిగా ఉన్నాయి గణేష్. ఏంటంటే ఎక్కువ లాస్ట్ ఇయర్ గణేష్లో ఎక్కువ ఉన్నాయి లోపల. అట్లా అని చెప్పి ఇక మనం వేరే కాడికి వెళ్తాం. తీవా అరే గమ్మునుండ్రా. వాడు ఇంత లేడు సిగరెట్ తీసుకొని పోతున్నాడు చెవుల. దింపోవాల్సింది కదా కాపులా. ఓ బాస్ ఇక ధర్మాన్ అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. జాగ్రత్త పైసలు. అరే డిఫరెంట్ కూర్చుండు కింద కూడా. ఇప్పుడు సకాల ముక్కలు పెట్టుకొని వస్తుంది. డిఫరెంట్ కూర్చుంది. అవుతుందా ఐస్ బ్లింకే ఇంకా స్టార్ట్ చేయలే అనుకుంటాం. యశ్వన్ ఏంది మళ్ళీ ఇంకా పెద్ద ఐస్ బ్లింక్ అవుతుందా? ఐస్ బ్లింక్ అవుతుంది చూడరు గైస్. నా చేతి కూడా లేదా వీళ్ళంటే వస్తారు. చాలా భయం అవుతుంది. గల్లీలో చిన్న అయిపోతుంది. గల్లీలో పట్టదు మనం తీసుకున్నాం. మెయిన్ రోడ్ మీద పట్టదు. అంతా చిన్న అయిపోతుంది గణేష్ జరా. మనం చిన్నది తీసుకున్నాం. గల్లీలో చిన్న అయిపోతుంది. ఎందుకు సార్ గల్లీలో పెద్ద అయిపోతుంది. పట్టదు గల్లీలో పడితే తీసుకుంటున్నాయి కానీ గల్లీలో పట్టే తీసుకొని అయిపోయింది ఎక్కువ. అందుకే చిన్న తీసుకున్నాం. ఎట్లా అంటే ఇంత చిన్న గల్లీలో చిన్న సార్ పెద్ద అయిపోతుంది. ఎందుకు ఇదే తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఆలోచిస్తారు వీళ్ళు. ఆలోచిస్తే ముందే నేను ఒక ఐడియా పాస్ చేసిన. గల్లీలో పట్టది ఎట్లా మళ్ళీ తీసుకొని మళ్ళీ అంత పెద్ద గణేష్ పోకపోతే ఎట్లా గల్లీని కట్ చేయాల్సి వస్తుంది. గల్లీనే కట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా అని చెప్పి తీసుకుంటాలే. సరే మనం చిన్నది పెడదాం, పెద్దది వద్దు మనం. ఎందుకంటే గల్లీలో పట్టాలి. గల్లీలో పట్టకపోతే ఏముంది కొడుతున్నావా ఇప్పుడు అడ్వాన్స్? నమ్మరు కొడతావా? చిన్న కంబాకి ఇచ్చేసి అందరూ బ్యాలెన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. బ్యాలెన్స్ చూస్తే ఏం మీరు మజాక్ అనుకుంటున్నా? 8 digits ఉంటుందా? మజాక్ అనుకున్నా. 4 digits లాక్ కి ఒక 1 digit నెంబర్ ఉంటుంది అనుకుంటాను. 1 digit 8 రూపీసా? సారీ 8 lakh. అది రూపాయి 1,80,000 రూపీసా? 1,80,000. మళ్ళీ జీరోస్ ఏమైనా ఎందుకంటే ఎవరికి తెలియదు కదా ఇక్కడ పైసలు ఉన్నాయని. దొంగపోగా నీకు పైసలు తీయవు కదా. 1 digit బ్యాలెన్స్ కి 6 digit లాక్ పెట్టిండు. ఒక్క నెంబర్కి 6 నెంబర్లు పెట్టిండు. ₹1 అంతే. తెలంగాణ. సో ఇప్పుడు ఏమన్నా అంటే నాకు డైజెస్ట్ అవుతాను రేట్లు. చలో ఈడది కథం అయిపోయింది. క్రేజీ ఉన్నాయి కానీ అన్నీ ఒకటే పీసెస్. అందుకే ఏమి ఎక్కువ చూపించండి. అన్నీ ఒకటే సేమ్ పీసెస్ వేరే కాడికి పోతాయి. చలో అమ్మా డన్ బుక్ చేద్దామా? చెప్పేసి నువ్వు అడుగుతున్నావు అంటే ఏం అల్లాకు బుక్ చేద్దామంటే వెళ్దాం. మహారాష్ట్ర అనుకుంటా బాయ్ ప్లానింగ్. మహారాష్ట్ర అనుకుంటా ఆడికించా. నువ్వు అడగకు. అడిగితే నాకు నచ్చదు చెప్తాను. నేను బుక్ చేసేస్తాను. గల్లీలో నేను ఏదో గల్లీలో పట్టాను అన్నందుకు అట్లా ముఖం పెట్టుకుంటున్నా అప్పటి నుంచి. గల్లీలో పట్టదు బా. అర్థమవుతుంది. సన్నది కావాలంటే హైట్లో తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నా బయలు కట్ చేయవచ్చు కానీ గల్లీ కట్ చేసిన కష్టం. బిల్డింగ్ కష్టం అయిపోతుంది. ఏమంటున్నా గల్లీలో పట్టదు. గల్లీలో పట్టండి ఎందుకు? లేకపోతే తీసుకొని సేపా అంటే 5 లక్షలు అంతే. పైసలు తక్కువనా మనకి? బ్యాంక్ అకౌంట్లో చూసిగా ఇప్పటిదాకా 1,80,000 ఉన్నాయి. 80,000 అడ్వాన్స్ కొట్టినా చాలు. ఇట్లా తిరుగుతాను అయిపోతుంది.
చెమట అయినాం అమ్మ, చెమట అయినాం. బండి మీద వద్దామంటే నడుచుకుంటూ వద్దామన్నారు. చెమట వేసింది మొత్తం చెమట. వాటర్ మనకు నడువుడుస్తాడు అలవాట్లేదు. ఇంటి కిందికి పాల ప్యాకెట్ దేనికే పోం మనం. వీళ్ళు ఇంతగానో డూల్పేట మొత్తం నడిపిస్తారు. ఇంకా మంచిగా ఉంది కదా, మంచిగా గణేషులు అయితే మంచిగా నీట్ సింపుల్ బొజ్జ గణేష్. చలో ఫ్రీ హోమ్ డెలివరీ ఇది గణేష్ గైస్, ఫ్రీ హోమ్ డెలివరీ. ఇది క్రేజీ ఉంది ఫుడ్ డెలివరీ లెక్క. 10 minutes ఏమో. ఆడ చూసిండు ఒకటి అనిపించిండు, మనం వీడియో చూసిండు అనుకుంటా. మనది అంటే గరీబ్ రాత్రి 2-3 ఫేమస్ అయినాయి మనది. అయితే ఆయన సిగ్గుపడుతుంది అనుకుంటా. హాయ్ అని చెప్తుండే కలుస్తలు వచ్చి. ఇంట్రోవర్ట్. జై శ్రీరామ్ అందరికి చిన్నగా. జై శ్రీరామ్ అందరికి. చలో ఇక బ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిపోతుర్రా ఇంకా మీద ఎవరెవరు వచ్చారు? సరే ఇంటికాడ ఉంటారా తమ్ముళ్ళు? ఇగో మన చిన్న తమ్ముళ్ళు కలిసిపోతున్నారు, ఇంటికాడ బుక్ చేయడానికి వచ్చిరంట. సో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న అందరికి ఇగో జై శ్రీరామ్. చలో రామ్ అందరికి బాయ్. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కలర్స్ కాలే, కలర్స్ అయిన తర్వాత అంతా చూపెడతా. సో చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, ఏంటంటే జర గణేష్ మన లిమిట్ ఎంత ఉందో అంతనే పెట్టురు బాయ్. జర మీరు పెద్ద గణేష్లు పెట్టి సౌండ్లు గీండ్లు పెట్టి బ్యాండ్ గీండు ట్రస్ట్లు గిస్ట్లు అవన్నీ అనుకొని పైసలు నెత్తి మీద వేసుకోకూరి, అప్పులు చేసుకోకూరి. మంచిగా ముందే చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా తమ్ముళ్ళక్క, అర్థం చేసుకో. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. గణేష్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోరి, మర్చిపోకూరి. కాలిపిల్ని షో చేస్తా, బ్యాండ్ పెడతా, అది పెడతా అని చెప్పి కాలిపిల్ని నెత్తి మీద వేసుకోకూరి. పైసలు అప్పులు అయిపోతాయి. మళ్ళీ ఇంట్లోనే ఒకటే 5-6 గంటలు లక్షలు అవన్నీ అంత అవసరమా? మన లిమిట్లో పెట్టుకోరి జరా. నేను బి ఈసారి అందుకే లాస్ట్లో బ్లాగ్ చూడది. ఈసారి అంతేం తీస్తలే, అంతేం చేస్తలే బి. ఈసారి పెడతామో లేదో గ్యారంటీ లేదు, పెడతాం కానీ చెప్తున్నాం అట్లా నార్మల్గా. సో లిమిట్లు ఉండరే. సో ఇంటాం అలా. జై శ్రీరామ్ అందరికీ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా గణేష్ పండుగ ఇంకా మంచి వస్తూనే ఉంటాయి. చలో కలుద్దాం మళ్ళా. బాయ్ రైటా చిన్న. मेरी कला को छुपा के मुझे हारना है नहीं, मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं, छोटे मेरी गैंग तुझे घेर लेगी।